దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కొద్ది రోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడుతున్న విశాఖ నగరవాసులకు నిన్న సాయంత్రం కురిసిన వర్షం కొంతమేరకు ఉపశమనాన్ని కమిలించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బంగారు చిట్టి అందిస్తారు. దక్షిణాగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతుండటంతో తెలంగాణతో పాటుగా ఆంధ్రాలో కూడా పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే మాత్రం గత కొంతకాలంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలైతే మాత్రం నిన్న సాయంత్రం కురిసిన వర్షంతో కొంతమేరకు ఉపశమనం పొందారని చెప్పవచ్చు. విశాఖలో కూడా నిన్న సాయంత్రం 6:30 నుంచి కూడా పలుచోట్ల అయితే మాత్రం జల్లులతో వర్షం ప్రారంభమైంది. అనేక ప్రాంతాల్లో కూడా అధికంగా అయితే మాత్రం వాన కురిసిందని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా వానుడితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకైతే మాత్రం కొంతమేరకు ఉపశమనం పొందిందని చెప్పవచ్చు. వేసవకాలం ప్రారంభమైన నుంచి కూడా నేటి వరకు కూడా ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో నగరవాసులు అయితే మాత్రం వడగాల్పులతో అదేవిధంగా ఒక్కపోతతో అల్లాడిపోతున్నారని చెప్పవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎండ అధికంగా ఉండడంతో ప్రజలు బయటికి రావాలంటే భయాందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలో నిన్న సాయంత్రం కురిసినటువంటి వర్షం ఏదైతే ఉందో ఉరుములతో మెరుపులతో కురిసిన వర్షం కారణంగా చల్లల గాలితో నగరంలో అనేక ప్రాంతాల్లో అయితే మాత్రం ఓ మోస్తరు వర్షం కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఎంవీపీ కాలనీ, అదేవిధంగా మద్దిలిపాలెం, గురుద్వార, రామాటికి, సక్కయ్యపాలెం, తాడిచెట్లు పాలెం లాంటి ప్రాంతాల్లో అయితే మాత్రం వాన ప్రభావం అయితే ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో అయితే మాత్రం వర్షం ఎక్కువగా నమోదు కావడంతో ఆ ప్రాంత వాసులు అయితే మాత్రం ముఖ్యంగా అసభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వర్షం ఏదైతే ఉందో పడని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత శాతం అయితే మాత్రం 1 లేదా 2% నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే మాత్రం హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వృద్ధులైతేనేమి చిన్నపిల్లలు అయితే మాత్రం అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండానే ఈ వేసవిలో అయితే మాత్రం చల్లని పానీయాలు అధిక మోతాదులో తీసుకొని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి వైద్యులు ఒకవైపు నుంచి సలహా ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఉపరితల ద్రోణి అయితే మాత్రం 1 లేదా 2 రోజులు కొనసాగి ఇలాంటి ప్రభావం మరో 2 రోజులు ఉండబోతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే మాత్రం అంచనా వేస్తున్నారు. ఇది విశాఖలో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ దిలీప్తో బంగారు చిట్టి, HMTV విశాఖ నుంచి.